లూకాసు వార్త 19వ అధ్యాయము. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎళ్ళా అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించుదాన్ని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజ్యకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పెను. అంతటా రెండవవాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడును, విత్తని దానిని కోయువాడునైనను కఠినుడునని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందుని అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, దానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యుల 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద మనుష్యుడును ఎన్నడూను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో ఏమి చెప్పినట్టు కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదండ్రి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానన్ను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి.
ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకు ఉంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టుగట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయుడని దినములు వచ్చుచున్నవని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజల్లో ప్రధానులను ఆయన్ను నాశనము చేయజూచుచుంటిరి. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయన్ను హత్తుకొని ఉంటిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఆమేన్.